సో వెల్కమ్ టు ఐపీఎల్ 2026 తుది దశకు ఐపీఎల్ 2026 చేరుకుంది. ఇవాళ లక్నోతో రాజస్థాన్ ఢీకొట్టనుంది. రాజస్థాన్కు మ్యాచ్ కీలకంగా మారింది. గెలిస్తేనే రాజస్థాన్కు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కు రాజస్థాన్ వెళ్తుంది. ఇప్పటికే ఐపీఎల్ నుంచి లక్నో అవుట్ అయింది. ఇదే అంశానికి మొత్తానికి లక్నోకు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ తదితర అంశాల గురించి అయితే మాత్రం కోచ్ మరియు అనలిస్ట్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే రావు గారు. ఏంటి ఈరోజు ఈ 2 టీంల మధ్య ఏ విధంగా ఉండే అవకాశం ఉంది పోరు అంటే అటు లక్నోకు ఇటు రాజస్థాన్ రాయల్స్కి మధ్య? పోర్ ఇది రసవత్తమైన పోరే, కాకపోతే ఒకరికి చెలగాటం ప్రాణ సంకటం, అది ఇంకొకరికి ఆనందం. ఏ విధంగా అంటే మనకు ఆర్ఆర్ ఖచ్చితంగా గెలిచిరాలి. ఆర్ఆర్ ఈ మ్యాచ్ గెలవాలి, ఖచ్చితంగా గెలిస్తేనే లైవ్ లో ఉంటుంది. లేని పక్షంలో ఆర్ఆర్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే ఎల్ఎస్జీ ఏ విధంగా అయితే ఇంటికి వెళ్ళిపోయిందో అదే విధంగా ఆర్ఆర్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు 7 పాయింట్లతో ముందుకు వెళ్తారు. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది ఆర్ఆర్కి. కానీ పొజిషను దీని యొక్క విధానం చూస్తే ఎవరైతే టాస్ గెలుస్తారో కీలకం అవుతుంది. నిన్న మనం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో చెప్పామో టాస్ కీలకం అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ తీసుకొని సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు గెలుస్తారని. ఈ రోజు కూడా అదే పరిస్థితి. సెకండ్ బ్యాటింగ్ చేయగలిగితేనే గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ మిరాకిల్ జరిగి 200+, 220+ భారీ స్కోర్ కొట్టగలిగితే తప్ప సెకండ్ ఇన్నింగ్స్ ఓడిపోయే ఛాన్స్ లేదు. కాబట్టి టాస్ మళ్ళీ ఈ రోజు కూడా కీలకం కాబోతుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటేనే వాళ్ళకు గెలుపు అనేది ఖచ్చితంగా 90% గెలుపు రాసి ఉంటుంది. ఆ 10% మిరాకిల్ జరిగితే 100 అవుతుంది తప్పితే మిగతా సిచ్యువేషన్స్ లో మారే అవకాశమే లేదు. ఒక విధంగా రికార్డ్స్ చూసుకున్నా కానీ ఆ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 25 సార్లు గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళే 40 times+ గెలిచారు ఆ పిచ్ పైన. కాబట్టి భారీ స్కోర్ అంటే 229 చేజ్ చేశారు. దీంట్లో చేజ్ చేయగలిగినటువంటి భారీ స్కోర్ అంటే 160, 170, 180 మధ్య ఫస్ట్ ఇన్నింగ్స్ కట్టడి చేసి గెలిచిన, సెకండ్ ఇన్నింగ్స్ గెలిచిన విధానాలు ఎక్కువ ఉన్నాయి. 180, 190 వస్తే ఈ చాలా మ్యాచ్లు ఓడిపోయారు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఆర్ అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకోవాలి గెలవాలి అని అంటే. ఆర్ఆర్ కానీ ఎల్ఎస్జీ ఆర్ఆర్ ఇంటికి పంపించేయాలన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకోవాలి. రైట్. కిరణ్ గారు, అంటే ముఖ్యంగా లక్నో అయితే అవుట్ అయింది, కానీ ఇది రాజస్థాన్కి అయితే మాత్రం ప్రాణ సంకటమే అనుకోవచ్చు. కానీ దీన్ని నివారించే అవకాశాలు ఉన్నాయా లక్నోకు? ఇప్పుడు రేస్ లో ఉన్నది ఏమేమంటే పంజాబ్ కింగ్స్ ఉంది, ఆర్ఆర్ ఉంది, సిఎస్కే ఉంది, డీసీ ఉంది. ఇక్కడ ఏమైనా అంటే సిఎస్కేకి, పంజాబ్కి, డీసీకి ఒక మ్యాచ్ ఛాన్స్ ఉంది. కాకపోతే పంజాబ్కి ఏమంటే 13 పాయింట్లు, 1 పాయింట్ ఎక్స్ట్రా ఉన్నారు. మిగతా 2 12 పాయింట్, ఈ 3 టీంలు 12 పాయింట్లోనే ఉన్నారు. కానీ ఆర్ఆర్కి మాత్రమే 2 మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు, ఇప్పుడు నెక్స్ట్ పంజాబ్ గెలిచినా వాళ్ళు 15 పాయింట్లకు పోతారు, కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అదే ఆర్ఆర్ 2 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా 16 పాయింట్లకు వస్తారు, టాప్ 4 లో నిలబడతారు ఆర్ఆర్. కాబట్టి ఈక్వేషన్స్ ప్రకారం ఏదన్నా చూసుకున్నా గానీ కొంచెం బుర్ర పెట్టి గానీ వీళ్ళు కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పిదాలు చేయకుండా ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం వెళ్తే గన ఖచ్చితంగా ఆర్ఆర్ కి ఈ రోజు గెలుపు అవకాశం నిండుగా ఉంది. కాకపోతే ఈ ఎల్ఎస్డి మాకి పోయినా వచ్చేది ఏం లేదు, వచ్చినా వచ్చేది ఏం లేదు. ఒకవేళ గెలిస్తే 10th ప్లేస్ నుంచి మేము 9th ప్లేస్కి వెళ్తాము, ఖచ్చితంగా 9th ప్లేస్కి వెళ్ళాలని కంకణం ఏమైనా కట్టుకొని ఉంటే ఎల్ఎస్డి ఖచ్చితంగా ఒక మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడాలి. అప్పుడే పైకి వెళ్తారు. ఆర్ఆర్ కి పైకి వెళ్ళడానికి సంకటం అయిపోతుంది. అప్పుడు ఆర్ఆర్ గారు క్వాలిఫై కావాలి అంటే పంజాబ్ ఓడిపోవాలి, నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే ఓడిపోవాలి, నెక్స్ట్ మ్యాచ్ డీసీ ఓడిపోవాలని వీళ్ళు కోరుకోవాలి ఆర్ఆర్. ఎందుకంటే ముగ్గురు ఒకే పొజిషన్ లో ఉంటారు కాబట్టి, నలుగురు ఒకే పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆర్ఆర్ అనేది వాళ్ళు పూర్తిగా ప్రాణం పెట్టి ఆడాలి ఈ రోజు, తప్పదు. కిరణ్ గారు, అంటే ఈ ఆర్ఆర్కి ఈ పిచ్చి అనుకూలంగా ఉండే అవకాశాలు అనుకోవచ్చా, లేకపోతే బ్యాటింగ్ లేకపోతే బౌలింగ్ అనుకోవచ్చా? ఇది ఒక విధంగా చెప్పాలంటే పిచ్ లైట్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పాలంటే భారీ స్కోర్ ఇవ్వదు. అలాగని మరీ ఘోరమైనటువంటి స్కోర్ ని లీస్ట్ స్కోర్ ఎంతంటే 59 ఈ గ్రౌండ్ లో. హైయెస్ట్ స్కోర్ 228 ఎంతో ఉంది, దానిపైన ఎక్కువ లేదు ఈ గ్రౌండ్ లో. కాబట్టి ఇది ఫ్రెండ్లీ వికెట్ అనేది చెప్పాలి. అంటే కంప్లీట్ గా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది, కంప్లీట్ గా బౌలింగ్ అని కాదు. 160, 180 యావరేజ్ స్కోర్ ని అయితే మనం ఈ గ్రౌండ్ లో చూడవచ్చు, 160, 180 అనేది. కానీ విజయం కావాలి ఖచ్చితంగా అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి 200+ ఖచ్చితంగా మైదానం అంటే స్కోర్ బోర్డ్ మీద పెట్టగలిగితే స్కోర్ ని వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అవకాశం.
లేదు 160 180 ఇన్ బిట్వీన్ అని అంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సునాయాసంగా నిన్న కూడా మనము కొద్దిగా మ్యాచ్ గెలుస్తారా లేదా అనుకున్నాం ఫస్ట్ 2 వికెట్లు పడిపోగానే. కానీ క్లాసన్ ఆడినటువంటి క్లాస్ ఇన్నింగ్స్ అంటే అలాంటి బ్యాట్స్మెన్ ఒక అతను కానీ ఉంటే ఎలాంటి టీం అయినా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా బయటపడగలుగుతుంది. క్లాసన్ కి క్యాచ్ వదిలేశారు 10 రన్లు 15 రన్ల కాడ. అంటే పట్టిన క్యాచ్ గ్రౌండ్ తగలడం వల్ల మిస్ అయిపోయింది. తర్వాత ఆ రన్ రేట్ ని మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు క్లాసన్. అంటే అంత క్లాస్ బ్యాట్స్మెన్ ఆ విధంగా అవకాశం తీసుకొని టీం ను ముందుకు పంపించగలిగే ఛాన్స్ అయితే ఈ జట్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే పేరు నిలబడుతుంది. రైట్. అంటే కిరణ్ గారు అంటే వికెట్లు పడుతున్నా సరే దృఢ విశ్వాసంతో ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మొత్తానికి అంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తే విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు, ముఖ్యంగా ఆర్ఆర్కి? ఆర్ఆర్ అయితే ఖచ్చితంగా ఆ వికెట్ కోల్పోకుండా మన జైస్వాల్ అయితే మన చిచ్చర్పుడి అయితే వీళ్ళిద్దరు వికెట్ తొందరగా ఇవ్వకుండా వెయిట్ చేయగలిగితే గన ఫస్ట్ జైస్వాల్ వికెట్ తొందరగా కోల్పోతున్నాం. జైస్వాల్ వికెట్ నిలబడ్డంలా సీనియర్ బ్యాట్స్మెన్ ఒక ప్లాన్ ప్రకారము బరిలోకి దిగాల, ఏ బాల్ మనం కొట్టగలము, మన స్ట్రెంత్ ఏంది అనేది ఇప్పటికే తెలుసుంటది జైస్వాల్కి. అలాంటి బాల్ కాకుండా తను ప్రయోగాలు చేసి అనవసరంగా వికెట్ పోగొట్టుకుంటున్నాడు. అలాగే మన చిచ్చర్పుడికి ఏం చేశాడంటే నిన్న మ్యాచ్ ఫస్ట్ 16 బాల్ మన ఫాస్ట్ ఉన్నాడు, బాడీ లాంగ్వేజ్ బాగుంది. దాని తర్వాత తన బాడీ లాంగ్వేజ్ చూస్తానే డౌట్ వేసిన అవుట్ అయిపోతాడా అని. ఎందుకంటే అంత అప్రోచ్ లో నెగ్లిజెన్స్ కనపడింది. అప్రోచ్ లో నెగ్లిజెన్స్ కనపడినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఈవెన్ సచిన్ అయినా కోహ్లీ అయినా కానీ అప్రోచ్ లో నెగ్లిజెన్స్ లేజినెస్ కనపడితే ఖచ్చితంగా అవుట్ అయి తీరాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో ఆ బాడీ యొక్క టెంపరేచర్ కావచ్చు, ఆ ఊపు తగ్గిందిరా అంటే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి గాల్లో దీపం లాగా వెలుగుతాడే తప్పితే కంటిన్యూగా లైటింగ్ ఇచ్చేంత లైట్ కాలేకపోతాడు బ్యాట్స్మెన్. కాబట్టి అవన్నీ కూడా మానసికంగా చెక్ చేసుకోవాలి. బయట ఉన్నటువంటి కెప్టెన్ కావచ్చు, కోచ్ కావచ్చు ఇండికేషన్స్ ఇస్తూ ఉండాలా. రిలాక్స్ అవుతున్నావు, యాక్టివ్ గా ఉండని చెప్పాలి, లేదా నాన్ స్ట్రైకర్ అనే చెప్పాలి. తన బ్యాట్స్మెన్ ఎలా అప్రోచ్ అవుతున్నాడని నాన్ స్ట్రైకర్ గమనిస్తూ చెబుతూ ఉంటే ఇద్దరికి ప్లస్ అవుతుంది. చెప్పేటప్పుడు ఇతను కూడా యాక్టివ్గా ఉంటాడు, తను ఏదైనా పార్ట్నర్ మిస్టేక్ చేస్తుంటే చెప్పే అవకాశం ఉండాలి. కానీ అవి చాలా తక్కువ కనపడుతున్నాయి మ్యాచ్ల్లో మనకి. దానివల్ల వికెట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. నిన్న కూడా అలాగే వికెట్ కోల్పోయారు వాళ్ళు. దాంతోనే ఆ మ్యాచ్ కూడా తక్కువ స్కోర్ చేశారు, మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. లేదంటే కన్ఫర్మ్ గా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు ఈ రోజు ఆర్ఆర్. రైట్. కిరణ్ గారు అంటే 2 మ్యాచ్ల్లో కూడా ఈరోజు కీలకంగా ఆడుతున్న నేపథ్యంలో ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? చేంజెస్ అయితే చేస్తే ఎల్ఎస్జీ చేసుకోవాలి. ఆర్ఆర్ అయితే అదే టీంతో దిగుతుంది అనుకుంటున్నా. ఎవరికన్నా ఇంజూర్ అయ్యి ఏదైనా ఉంటే తప్పితే మాక్సిమం అదే టీంతో దిగుతుంది ఆర్ఆర్. వేరే టీం అయితే మార్చరు. పొరపాటున ఏదన్నా డగౌట్ లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయ్యో లేకపోతే ఏదన్నా మానసిక ఒత్తిడి ఎవరన్నా పడుతూ ఉంటే తప్ప అలాంటి వాళ్ళని కూర్చోబెడతారు. కానీ టీంలో అయితే మార్పు అయితే ఆర్ఆర్ అయితే చేయరు. ఎల్ఎస్జీ అయితే దాన్ని మనము ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి మ్యాచ్ కాదు ఎల్ఎస్జీకి. అంటే వాళ్ళకి ఈ మ్యాచ్ మనము ఖచ్చితంగా వీళ్ళు మార్చాలి వాళ్ళు మార్చాలనే చెప్పలేము ఎల్ఎస్జీకి. ఎందుకంటే వాళ్ళ లాటరీ మీద అంటే వాళ్ళకు గెలిచిన ఒకటే ఓడినా ఒకటే వాళ్ళ పొజిషన్ కాబట్టి వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ దాంట్లో ఆశ్చర్యం లేదు. కానీ ఆర్ఆర్ అయితే మాత్రం తీసుకునే దానికి ఛాన్స్ లేదు, ఏదన్నా ఇంజూరీ అయితే తప్ప. కిరణ్ గారు మనం ఎప్పుడు కూడా ఆ చేంజింగ్ గురించి చెప్పుకుంటున్నాం, లేకపోతే బ్యాటింగ్ గురించి ఎక్కువ చెప్పుకుంటాం, కానీ బౌలింగ్ విషయానికి వస్తే 2 జట్లు కూడా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? బౌలింగ్ బాగుంది, అంటే ఇరు జట్లకు బాగుంది. కానీ వీళ్ళు ఓడిన మ్యాచ్లు చూసామంటే వీళ్ళ తప్పిదం, వీళ్ళు బ్లెండర్ తోనే వీళ్ళు 4-5 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక్కొక్క 3-5 మ్యాచ్లు 2-5 మ్యాచ్లు ఖచ్చితంగా ప్యూర్ అంటే సజెషన్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఆ సమయంలో వాళ్ళకి ఆ విధంగా అనిపించిందో, లేకపోతే బయట నుంచి బౌండరీ బయట నుంచో కోచ్ వాళ్ళకి సలహాలు ఇవ్వకుండా మిస్ అయ్యారో తెలియదు. కానీ చాలా బ్లండర్ తోనే పోగొట్టుకున్నారు. ఆర్ఆర్ కి బౌలింగ్ బాగుంది. అలా అంటే ఎల్ఎస్జీతో పోలిస్తే ఆర్ఆర్ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. అంటే మంచి లైన్ అండ్ లెంత్, ఒక రిధం వేయగలిగే బౌలర్లు ఉన్నారు ఆర్ఆర్ లో. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ వాళ్ళు గుర్తించుకోవడం లేదు. నా స్ట్రెంత్ ఏందని నేను తెలుసుకొని నా స్ట్రెంత్ ఇది కదా అని నేను అక్కడ డిస్ప్లే చేయగలగాలి. ఆ టెన్షన్ లో ఏమవుతున్నారంటే వాళ్ళు స్ట్రెంత్ ను మర్చిపోయి వాడుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ని మిస్ అయిపోయి ఆ టెన్షన్ మూమెంట్ లో బంతిని ఆడంటే ఆడు వేసేస్తున్నారు బౌలర్లు. అలాంటి సమయాల్లో ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకున్నారు. చేతిలో మ్యాచ్లు కూడా ఓడిపోవాల్సి వచ్చింది, అది ఏ బౌలర్ అయినా సరే. కాకపోతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వీళ్ళ ఆర్ఆర్ యొక్క ఇదైతే ఖచ్చితంగా వాళ్ళు బయట పడతారని నేను అనుకుంటున్నా. దీని ప్రకారం ఆర్ఆర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి బయటపడుతుందని అనుకుంటున్నా. కానీ కిరణ్ గారు మీరు చెప్తున్నట్లు ఆర్ఆర్ అయితే మాత్రం కొంచెం అంటే దృఢ విశ్వాసంతో కనుక ఆడితే మాత్రం ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ లక్నో కూడా తక్కువ అంచనా వేయలేం.
కాబట్టి ఫీల్డింగ్ విషయంలో అవ్వచ్చు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం రెండు జట్ల మధ్య కొంచెం పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. మొత్తానికి అంటే ఈరోజు ఏమన్నా హైయెస్ట్ స్కోర్ ఎంతకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఈ పిచ్లో. సూర్యవంశీ అండ్ జైస్వాల్ గాన ఫస్ట్ 6 ఓవర్లు నిలబడితే 230 దాటుతుందండి ఖచ్చితంగా. వీళ్ళిద్దరు కానీ 6 ఓవర్లు నిలబడ్డారు అని అంటే ఖచ్చితంగా ఈ పిచ్ పైన ఫస్ట్ టైం అంటే 230+ చూడగలుగుతాం మనం స్కోర్ ఈ పిచ్ పైన. అదే గన జైస్వాల్ అవుట్ అయిపోయి సూర్యవంశీ ఉన్నా కానీ 180-200కి ఈజీగా, అంటే వెంటనే అవుట్ కాకుండా సూర్యవంశీ ఉంటే గన 180-200 టచ్ చేయగలుగుతారు. సూర్యవంశీ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు అంటే 180 బిలోనే మనం స్కోరు, అంటే వీళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఇంకా అటు సైడ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనకు నికోలస్ పురన్ ఉన్నాడు కానీ పంత్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇంతవరకు వీళ్ళ ఫుల్ పేజ్డ్ పర్ఫార్మెన్స్ బయట రాలా ఈ సీజన్ లో. కంప్లీట్ గా వీళ్ళకి ఇది ఆఫ్ సీజన్ అనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే పంత్ నాకు ఇష్టమైన, అంటే నేను ఇష్టపడే ఒక కీపర్ కమ్ బ్యాట్స్మెన్ యాటిట్యూడ్ చూపించే వాళ్ళలో పంత్ని ఇష్టపడతా. కానీ మన ఐపీఎల్కి వచ్చేసరికి పంత్లో యాటిట్యూడ్ కనపడట్లేదు. అంటే కెప్టెన్సీ భారం ఏమన్నా తన మీద పడిందో లేకపోతే వేరే ఆలోచనల విధానం ఎట్టుందో తెలియదు, కానీ తనతో మాట్లాడితే కానీ మనకు మానసిక స్థితి తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ విజువల్ అయితే, టీవీలో చూస్తున్న మ్యాచ్ల ప్రకారం అయితే పంత్ ఉన్నటువంటి యాటిట్యూడ్ అది కాదు, పంత్ బిహేవ్ చేసే విధానం అది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఫుల్ పేజ్డ్ గా పంత్ గేమ్ చూపించలేకపోతున్నాడు. కెప్టెన్ అంటే రథసారథి ఎప్పుడైతే నీకు దారిలో లేకపోతే సరైన మార్గం ఎంచుకునే ఇది లేదు, ఆ గ్రిప్ లేదు అంటే ఖచ్చితంగా గాడి తప్పుతుంది బండి. అదే విధంగా టీం కూడా గాడి తప్పుతుంది. అదే విధంగా ఎల్ఎస్డి టీం కూడా గాడి తప్పింది, ఖచ్చితంగా తప్పిందని చెప్పాలి. మంచి ఫైట్ ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ ఉన్నటువంటి టీం ఎల్ఎస్డి టీము గాడి తప్పడానికి మూల కారణం ఏమంటే టీంలో లేనటువంటి ఐక్యత. రైట్. ఆ ఐక్యత కావచ్చు, ఫ్రీగా మూవ్ అయ్యే విధానం కావచ్చు కనపడటం లేదు ఎల్ఎస్జీలో. పంత్ కూడా చాలా జోవియల్ గా ఉండే పంత్ కూడా ఏదో నేను కెప్టెన్ని అనే ఒక రిజర్వ్, లేకపోతే వాళ్ళ మధ్య అంటే ఆ టీంలో మళ్ళీ ఆ మేనేజ్మెంట్ లో తనకు ఏ విధమైనటువంటి ఫ్రీడమ్ ఉందో తెలియదు. డిస్టర్బెన్స్ కనపడుతుంది తనలో, పంతులో కనపడుతుంది. అది మ్యాచ్ లో రిజల్ట్ చూపిస్తాను. మొత్తానికి సమన్వయ లోపంతో జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఇంకా మినిమం లీస్ట్ అనే ఇంకా 2 మ్యాచ్లు గెలిచి ఉండాలి, ఆల్రెడీ గెలిచి వాళ్ళు కూడా రేస్ లో ఉండాలి. అంటే మంచి ఈ హోరాహోరీ పోరు ఉండాలి. ఎవరు ప్లే ఆఫ్స్ కు వెళ్తారు అనేది హోరాహోరీ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 టీములు డిసైడ్ అయిపోయినాయి, 4వ టీం కోసం ఆడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కానీ ఆర్ఆర్ గెలిస్తే పంజాబ్ కి ఆర్ఆర్ కి ఛాన్స్ ఉంటది. మళ్ళీ ప్లే ఆఫ్స్ వాళ్ళిద్దరికి పోరు ఉంటది. ఆర్ఆర్ ఓడిపోయిందంటే ఇంకా పంజాబ్ కు ఒక మ్యాచ్, మిగతా మ్యాచ్ ముగ్గురు గెలిచినా గానీ పంజాబ్ గెలిచినా పంజాబ్ సేఫ్ గా దీనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ పెట్టాలంటే ఆర్ఆర్ ఖచ్చితంగా గెలిచి చూద్దాం. మరి కొద్దిసేపట్లో జరిగేటువంటి మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి కిరణ్ జన్ గారు, విశ్లేషకులు మరియు కోచ్ స్పందించి యొక్క విశ్లేషణ అందించారు. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్లో లక్నోకి ఆర్ఆర్ల మధ్య ఏ విధంగా ఉండిపోతుంది అనేది విశ్లేషకులు సవివరంగా వివరించారు. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. రేపటి ఐపీఎల్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.